జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇది దేవుడు హర్షించదగ్గ విషయం. ఎందుకని మనం ఏం కోరుకుంటున్నాం అంటే అందరూ బాగోవాలని కోరుకుంటున్నాం, ఆ తర్వాత అందులో మనం కూడా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇది దేవుడు హర్షించదగ్గ విషయమే. ఏదేమైనప్పటికీ మరలా ఈ దినాన్ని మేము ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ఇది ప్రతి వీడియోలో కూడా ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే మన గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, మీరు ఇంతలో కనపడి అంతలో మయమయ్యే ఆవిరి వంటి వారు అని చెప్పింది. అంత మాత్రమే కాకుండా మీరు గడ్డి పువ్వు లాంటి వారు అని చెప్పింది. అంత మాత్రమే కాకుండా మీ యొక్క జీవితం నీడలాంటిది అని చెప్పింది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఆయుష్కాలం గురించి కూడా చెప్పింది. మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలములతో 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బ్రతికితే అది వృధా వ్యర్థమని కూడా చెప్పింది. కాబట్టి మనందరం తల్లి గర్భం నుండి పుట్టినది మనందరం కూడా దేవుడు మనల్ని ఏదో ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఈ విశ్వంలో ఏదైనా పనికిరాంది ఏదైనా ఉందంటే, నాకు తెలిసి పనికిరాంది అంటే ఏదీ లేదు. ఒక కథ ఒకటి నేను విన్నాను. ఒక గురువు గారు విద్య చెప్పిన తర్వాత, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆ శిష్యులు అన్నాడంట, ఒరే మీరు అడవులోకి పోయి మీకు పనికిరాని ఆకులు ఏమంటే వేరుకిరాని అని అంటే, వీళ్ళంతా శిష్యులందరూ వెళ్ళారంట. వెళ్ళి ఆ అడవులో వాళ్ళకి పనికిరాని ఆకులు కనపడితే అవన్నీ ఏరుకొచ్చారంట. ఒక శిష్యుడు మాత్రం ఉట్టి చేతులతో వచ్చాడంట. అందరూ అరే నాకు ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి అని అనుకుంటా వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎంతో కొంత వాళ్ళకి తోసింది కనుక ఆకులు పట్టుకొచ్చారు. ఇతను మాత్రం ఒట్టి చేతులతో వచ్చాడంట. అప్పుడు అతను అడిగారంట గురువుగారు, ఏమ్మా నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు ఏంటి అని అడిగితే, అయ్యా గురువుగారు నాకు అడవులో పనికిరానటువంటి ఆకు ఏమీ లేదు నాకు అన్ని పనికొచ్చి ఆకుల్లాగానే కనిపించి ఏది పనికిరాని ఆకు అంటూ ఏదని చెప్తే, అప్పుడు అందరికంటే ఎక్కువ మార్కులు ఇతనికి వచ్చినాయంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద పనికిరాంది ఏది దేవుడు సృష్టించలేదు. మనకు తెలియక అది పనికిరాదు ఇది పనికిరాదు అనుకుంటామే తప్ప, కానీ పనికిరాంది అంటూ ఏది సృష్టించలేదు. మరి ఈ సృష్టిలో ఏది పనికిరాంది దేవుడు సృష్టించలేనప్పుడు నిన్ను మాత్రం పనికిరాని వాడిని ఎందుకు సృష్టించాడు? అర్థం చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. మనం కూడా ఈ భూమి మీద పుట్టామంటే మన పట్ల దేవుని ఉద్దేశం ఏదో ఉంటుంది. ఖచ్చితంగా మనల్ని కూడా దేవునికి ఉపయోగపడే పాత్రగా వాడుకుంటాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి పనికొచ్చే పాత్రలుగా వాడబడాలి. సరే, మంచిది. ఇటీవల కాలంలో క్రైస్తవుల్ని బ్రిటిష్ వాళ్ళు పుట్టారని చెప్పేసి తిడుతూ ఉన్నారు. అంటే క్రీస్తుని అనుసరించే వారిని క్రైస్తవులు అంటారు. తెలిసిన విషయమే కదా, అదే మతం కాదు, మార్గం. ఏమంటున్నారంటే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారు అంటున్నారు. పనిగట్టుకుని రాధా మనోహర్ దాస్ అన్నాడు కదా, వీళ్ళు మనకే పుట్టారు అంటున్నాడు అతను. అంటే మనకే పుట్టారంటే అతని ఉద్దేశంలో మన హిందువులకే పుట్టారని అతని ఉద్దేశం. అంతే తప్పకని వీళ్ళు మన భారతీయులనే ఉద్దేశంలో కాదు అతనమాట. అతని ఉద్దేశం ఏంటంటే మన హిందువులకే పుట్టారు వీళ్ళు అనేది అతని యొక్క తాత్పర్యం. కొంతమంది ఏమంటున్నారు, మీరేమో బ్రిటిషర్లకు పుట్టారా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒక వీడియో ఉంది. మీకు సరిపెల్ల రాజేష్ అనే సహోదరుడు ఉన్నారు కదా, ఆయన కేరళ వెళ్ళినప్పుడు ఈ వీడియో చేశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు అంతగా తెలియకపోయినా ఈ విషయంలో ఒక మంచి పని చేశారు సహోదరులు సరిపెల్ల రాజేష్ గారు. వారు సోషల్ మీడియాలో మనందరికీ తెలిసినట్టు ఆయనే ఎన్నోసార్లు దళితుల మీద అన్యాయం జరిగినప్పుడు, అలాగే క్రైస్తవుల మీద అన్యాయం జరిగినప్పుడు ఆయన స్పందిస్తూ ఉంటారు. అయితే ఆయన ఒక వీడియో చేశారు కేరళ వెళ్ళినప్పుడు. వాళ్ళ పాప పాస్ అయినప్పుడు ఇప్పుడు మొత్తం మీద కేరళ వెళ్ళారు. ఆ వీడియో ఒకటి ఉంది. ఆ వీడియోలో వారు చేసిన మంచి పని ఏంటంటే, అక్కడ చర్చి ఎప్పుడు కట్టారు ఏంటి అనేది, క్రైస్తవులు ఇలా అంటారు కదా, ఈ చర్చి ఎప్పుడు కట్టారు ఏంటి అనేది కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ముందు ఆ వీడియో మనం చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్ అండి. ఇక్కడ నేను కేరళలో ఉన్నాననే విషయం మీ అందరికీ తెలుసు.
నిజానికి నేను కేరళ వచ్చింది ఇక్కడ తోమా గారు కట్టిన మొట్టమొదటి చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కేరళ రావడం జరిగింది. అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడికి వస్తానని అనుకున్నాను మనసులో. కానీ ఇంకా అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోవడం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాప మంచి మార్కులతో పాస్ అయింది అనే ఉద్దేశంతో మనం ఎలాగ అప్పుడు అనుకున్నాం కదా అని ఈ చర్చికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశానండి. అది మీకు కూడా చూపిద్దామని ఈ లైవ్ని నేను రికార్డ్ చేస్తున్నాను. రండి మీరు కూడా చూద్దరు. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తోమా గారు మొట్టమొదట కేరళలో కట్టారు ఈ చర్చ్ అని విన్నాను. నేను విన్నప్పుడు మొట్టమొదటి చర్చ్ కేరళలో ఉన్న చర్చ్ని నేను ఆ చర్చ్కి వస్తానని అనుకున్నాను అప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి నాకైతే. ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు, మదర్ తెరెసా వచ్చింది, అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు, చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ మతం అని. కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిందనడానికి ఈరోజు ఈ చర్చ్ ఆధారం అండి. ఈ చర్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఎందుకంటే ఈ చర్చ్ మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, మీరు ఎప్పుడు కట్టి ఉంటారు అని మీరు భావిస్తున్నారు. మీరు కామెంట్ చేయండి అవకాశం ఉంటే. 100 సంవత్సరాలు అయి ఉంటుందని మీరు భావిస్తున్నారా? 200 సంవత్సరాలు అయి ఉంటుందా? 300 సంవత్సరాలా? 500 సంవత్సరాలా? మీకు ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది 1700 1800 సంవత్సరం మధ్యలో వచ్చారు. కానీ ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో మీకు చూపిస్తాను రండి. The first cross founded in India by Saint Thomas in AD 52 అంటే క్రీస్తు శకం 52వ సంవత్సరం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కట్టారట. 52వ సంవత్సరం అంటే యేసుప్రభు గారు సిలువ వేయబడి తిరిగి లేవబడిన తర్వాత 52 సంవత్సరాలకి తోమా గారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి. ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చ్ ఇది. అంటే ఇప్పుడు దాకా మనకున్న చాలా అనుమానాలు ఏంటి, ఇది విదేశీ మతం, వేరే దేశం వాళ్ళు తీసుకొచ్చారు, పైగా మన బ్రిటిష్ వాళ్ళు శత్రువులు వాళ్ళు, మనకి వాళ్ళు తీసుకొచ్చిన మతం ఇదని చెప్పి చాలామంది అపోహపడేవారండి. నేను లోపల ప్రేయర్ చేశాను ఇప్పటివరకు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేశాను. మహాసేనలో అన్నదమ్ములు అందరి కోసం చేశాను. నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, నారా లోకేష్ గారి కోసం ప్రేయర్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా చేశాను. అందరూ బాగుండాలండి. ఎందుకంటే అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి. కానీ ఎవరికి అన్యాయం చేసుకోకుండా, ఎవరికి హాని తలపెట్టకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మాలాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటారు. మీరు ఆ డేట్ చూసే ఉంటారు లోపల 52వ సంవత్సరం. అది 1800 సంవత్సరం కాదు, 1700 సంవత్సరం కాదు, 1600 కాదు, 1000 సంవత్సరం కాదు, 500 సంవత్సరం కాదు. ఈ శకం మొదలుపెట్టిన వెంటనే, క్రీస్తు శకం మొదలైన తర్వాత 52వ సంవత్సరంలో గడిచారట. ఆ పైన ఆయన విగ్రహం కూడా పెట్టారండి, తోమా గారి విగ్రహం. ఆ పైన ఉంది చూడండి. చాలామందికి తెలియదు ఏంటంటే తోమా గారు అంటే యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఈయన ఒకడు. అంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఈయన కూడా ఆ 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థతో ఆయనతో పాటు తిరిగాడు. ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది 12 భాగాలకు వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు కూడా. అలా ఒక ఆయన తోమా గారు ఇలా ఇండియాకి వచ్చారనమాట అండి. అంటే యేసు ప్రభు గారితో తిరిగిన వ్యక్తి మొట్టమొదటగా భారతదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు. యేసు ప్రభు ప్రేమను పరిచయం చేశారు. అంతే తప్ప ఇది వేరే దేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే బియ్యం ఇస్తున్నారనో చాలామంది అపోహలో ఉన్నారండి. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారనుకోండి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను అనుకున్నాను ముందు, కానీ నేను నమ్మలేదు అప్పుడు. 52వ సంవత్సరంలోనే కట్టిన ఏముంటుంది చర్చ. 52 అంటే మీరు 1952 1852 అనుకోకండి. ఓన్లీ 52 అంటే ఇంకా 100వ సంవత్సరం కూడా కాదు. 52వ సంవత్సరం క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇక్కడికి తోమా గారు వచ్చి ఇప్పుడు ఈ చర్చి నిర్మాణం చేశారటండి. చాలా బాగుంది చర్చి. ఇదంతా మీరు చూడండి, మంచిది. ఎందుకంటే దేవుడు ఒక్కరైనది అందరికీ తెలిసిన విషయమే. నేను ఏ దేవుడిని ప్రమోట్ చేయాలనో లేకపోతే ఏ దేవుడిని ఏదో మత ప్రచారం చేయాలనేది కాదు నా ఉద్దేశం. కానీ చాలామందిలో ఉన్న అపోహ పోగొట్టాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగిందండి. చర్చ్ చూడండి, ఇదంతా పాతకాలం నిర్మాణం. ఇది కేరళలో ఉందండి. కేరళ ఆ స్టైల్ ఏదైతే ఉందో ఇదంతా చెక్కతో నిర్మాణం చేశారు అప్పుడు. మెయిన్ చర్చ్ ఇదండి. ఇంకా కొన్ని రిపేర్లు చేస్తున్నారట. అప్పటి నుంచి కొన్ని పాడైపోతాయి కదా. దాదాపు ఈవేళ 2025వ సంవత్సరం. దీనిలోకి 50 సంవత్సరాలు తీసేస్తే ఎంత అవుతుందో అంత వయసు ఉంది ఈ చర్చ్కి. అలా అక్కడ ఆ బోర్డు మీద
ఆ మెయిన్ గేట్ బోర్డు మీద కూడా చర్చ్ ఎప్పుడు కట్టారనే దాన్ని డేట్ వేసారండి. ఒకవేళ ఇక్కడ డేట్ ఏమైనా తప్పేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, ఏమయ్య ఇది 1800లో కట్టారు కదా, మీరు ఎందుకు 52వ సంవత్సరం డేట్ వేశారు అని పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కదండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు 2025లో కట్టి 1000 సంవత్సరాలు కట్టిన డేట్ వేసాను అనుకో, ఊరుకుంటారు చుట్టుపక్కల చూసిన వాళ్ళు. ఇది 52వ సంవత్సరాలు కట్టారటండి. అద్భుతం అండి. అసలు ఇలాంటి ప్లేస్లో నేను ఉండటం, ఈ ఉండే అవకాశం నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నిజంగా. అందరూ బాగుండాలండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగుండాలని ప్రే చేశానండి. పాలయూరు అనే ప్రాంతంలో ఉందండి ఈ చర్చ్. ఒకవేళ ఎవరన్నా ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు కానీ లేకపోతే రావాలనుకున్న వాళ్ళు కానీ ఉండి వచ్చి చూస్తే మంచిది. వీడియో చూశారు కదా, సోదరులు సరిపెల్ల రాజేష్ గారు, వారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. చాలా అద్భుతమైనటువంటి, చాలా ఒక మంచి వీడియోను మీరు అక్కడ షూట్ చేయడం వల్ల అనేక మందికి వారి యొక్క అపోహలను తొలగించడానికి మీరు ఎంతగానో సహాయపడ్డారు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారని మనం ఒకసారి చూస్తే, బ్రిటిష్ వాళ్ళు మొదట భారతదేశానికి 1608వ సంవత్సరం ఆగస్టు 24 సూరత్ పోర్టుకి వచ్చారు. అప్పటికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ పరిపాలిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చారంటండి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు? ఎప్పుడు వచ్చారంట? 1608వ సంవత్సరంలో ఆగస్టు 24న సూరత్ అనే పోర్టుకి వచ్చారంట వాళ్ళు. అప్పటికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. మొఘల్ చక్రవర్తులు, మొఘళ్ళు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు 1608వ సంవత్సరంలో వస్తే భారతదేశంలో సువార్త ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలోనే, మొదటి శతాబ్దంలోనే 52లో భారతదేశానికి సువార్త యేసుక్రీస్తుల వారు శిష్యుడైనటువంటి తోమా గారు ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది. కనుక బ్రిటిష్ వాళ్ళకి ఇక క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదు. అయితే బ్రిటిష్ వారు ఈ దేశం వచ్చిన తర్వాత వ్యాపార నిమిత్తం, వ్యాపారం అనే వంకతో ఈ దేశం వచ్చి మన దేశంలో రాజుల మధ్య గొడవలు పెట్టి వారు మన దేశాన్ని కైవసం చేసుకున్నారు. మన దేశాన్ని కైవసం చేసుకున్న తర్వాత సుమారుగా 200 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. అయితే ఈ 200 సంవత్సరాల్లో అనేకమైన మిషనరీలు ఈ దేశం రావటం అనేది జరిగింది. అది మాత్రం వాస్తవం. కానీ సువార్త మాత్రమే బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది అనేటువంటి అపోహ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలని నేను మళ్ళీ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మంది వాళ్ళు మాట్లాడినప్పుడు, ఎలా మీరు క్రైస్తవులుగా మారారు, మీరు క్రీస్తుని నమ్ముకుంటున్నారు, మీరు బ్రిటిషర్లు పుట్టారా అని అడుగుతున్నారు. ఆ మాటలోని, వాళ్ళు మాట్లాడే మాటలోని నిజం లేదు. ఒకవేళ నిజమైతే వాళ్ళ అన్న మాటలో తప్పేం లేదు. కానీ వాళ్ళకి తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తుంటే వాళ్ళ మాట్లాడే మాటలో నిజం అనేది ఎంత మాత్రం లేనే లేదు. కాబట్టి వాళ్ళు నిజం ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నిజం తెలుసుకుని ఈ భారతదేశానికి సువార్త అనేది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఉంది కదండి. కాబట్టి క్రీస్తు శకము AD 52లో సువార్త యేసుక్రీస్తుల వారి శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారి ద్వారా ఈ దేశానికి సువార్త అనేది రావడం జరిగింది. ఇది సత్యం. కావాలంటే ఇప్పుడు సరిపేల రాజేష్ గారు తీసినటువంటి వీడియోని మీరు నమ్మకపోయినా, నేను చెప్తున్నది కూడా నమ్మకపోయినా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుని ఆ సత్యాన్ని అందరికీ వెల్లడి చేయాలి. మనం కూడా దాన్ని ఇది సత్యమని తెలుసుకోవాలి కదా. గుడ్డిగా మనం ప్రయాణం చేయకూడదు, గుడ్డిగా ఎవరితో మనం మాట్లాడుకోకూడదు, నోటికి ఏదొస్తే అది వాగేయకూడదు. కాబట్టి భారతదేశానికి సువార్త వచ్చింది యేసుక్రీస్తుల వారి శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారి ద్వారా. ఎప్పుడు వచ్చింది? AD 52లో సువార్త అనేది వచ్చింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి క్రైస్తవులకి ఎటువంటి సంబంధము లేదు. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలని మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి మనము మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేశంలో ఉన్న మనందరం కూడా భారతీయులము. మన భారతీయులను మనము అనేక విశ్వాసాలు మనం కలిగి ఉన్నాం, అనేక భాషలు మనం కలిగి ఉన్నాం, అనేకమైనటువంటి కులాలుగా మనం కలిగి ఉన్నాం,
అలాగే కొన్ని మతాలుగా మనం కలిగి ఉన్నాం. ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని ప్రాంతాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనందరము భారతీయులం అనేటువంటి దృక్కోణం మాత్రమే మనకు ఉండాలి. ఈ దృక్కోణం మాత్రమే మనకు ఉండాలి. అలాగే ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకోవాలి, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి తప్ప ఇతరులని మనం దూషించకూడదు. ఇప్పుడు వారు క్రైస్తవులు వచ్చి మీకు బైబిల్ పంచుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మీరు కూడా వెళ్ళి భగవద్గీత పంచండి, రామాయణాన్ని పంచండి, ఇతిహాసాలు పంచండి, పురాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, పురాణాలకు సంబంధించిన బుక్స్ ఏమైతే ఉన్నాయో, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంచండి. అందులో ఉన్న జ్ఞానాన్ని బోధించండి. అంతే తప్ప కానీ వాళ్ళు మన ఇళ్ళకి వచ్చి మనకి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీద ప్యానీలు జల్లటం, వాళ్ళ అమనాభూతులు తిట్టడం, ఇది మనకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది మనకి, మన దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రత మన మీద తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఓ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన భారతీయులారా, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ తెలుగు మాట్లాడుతున్న వాళ్ళారా, మనము జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. మనము రాతి యుగంలో లేవు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు కంప్యూటర్ లోకంలో ఉన్నాం. కంప్యూటర్ యుగానికి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం జ్ఞానంగా, మనం యుక్తిగా మన ప్రయాణాన్ని ముందుకి మన ప్రయాణం చేయవలసి ఉంది. అంత మాత్రమే కాకుండా మన దేశాన్ని ఉన్నతమైన స్థాయిలోనికి, ఉన్నతమైన ప్రగతికి మన దేశాన్ని తీసుకెళ్ళడానికి మన అందరం సహాయపడాలి, దోహదపడాలి. తప్పుగాని మనల్ని గాయపరుచుకుంటూ, మనల్ని అవమానపరుచుకుంటూ, మనల్ని కించపరుచుకుంటూ మనం నశించిపోకూడదు. మనం ప్రపంచానికి జ్ఞానవంతులుగా కనపడాలి తప్పగాని మూర్ఖులుగా కనపడకూడదు. మనం ప్రపంచంలో అందరికన్నా ఉన్నతమైన స్థానంలోనికి ఆ భగవంతుడు మన దేశాన్ని ముందుకు నడిపించాలని మనందరం ప్రార్థిద్దాం. అలాగే మనందరూ దోహదపడదాం. మనందరం సోదరభావంగా ముందుకి ప్రయాణం చేద్దాం. అట్ల విధంగా ముందుకి ప్రయాణం చేయడానికి ఆ భగవంతుడు, ఆ పరంధామ, పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.